చూడండి. A tap can fill crystal in 8 hours. In 8 hours. And another can empty it in 16 hours. If both taps are opened simultaneously, the time to fill the tank అన్నాడు. ఒక కుళాయి ఒక తొట్టిని 8 గంటల్లో నింపగలదు మరియు మరొకటి దానిని 16 గంటల్లో ఖాళీ చేయగలదు. అయితే రెండు కుళాయిలను ఒకేసారి తెరిస్తే ట్యాంక్ నిండుతుందా లేదా ఖాళీ అవుతుందా అన్నాడు. ఇక్కడ ఎన్ని ఇచ్చాడు మనకు? 2 పైపులు ఇచ్చాడు. ఒక పైప్ ఏమవుతుంది? 8 గంటల్లో నింపుతుంది అన్నాడు. ఓకేనా? రెండో పైప్ ఏం చేస్తుంది? 16 గంటల్లో ఖాళీ చేస్తుంది అన్నాడు. ఓకేనా? చూడండి, పైప్ ఏ అనేది ఏమవుతుందంటే మనకు 8 గంటల్లో నింపుతుంది అన్నాడు. 8 గంటల్లో నింపుతుంది అన్నాడు. ఓకేనా? సెకండ్ వన్ ఏమంటున్నాడు? 16 అవర్స్. 16 అవర్స్లో ఖాళీ చేస్తుంది అన్నట్టు. 16 అవర్స్లో ఖాళీ చేస్తుంది. ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం తీసుకోండి. ఇదేమో నింపుతుంది కాబట్టి ప్లస్ తీసుకున్నాం, ఇదేమో ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ తీసుకున్నాం. రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే ఎంత అవుతుంది? 16 యూనిట్స్ ఎల్సిఎం అవుతుంది. 16 యూనిట్స్ ఎల్సిఎం అయినప్పుడు 8 అనేది 2 టైమ్స్ అవుతుంది, 16 అనేది 1 టైం అవుతుంది. ఇప్పుడు ఎవరి యొక్క కెపాసిటీ ఎక్కువ ఉంది? ఏ యొక్క కెపాసిటీ పర్ డే 2 యూనిట్స్ ఉంటే అలాగే బి యొక్క కెపాసిటీ పర్ డే 1 యూనిట్ ఉంది. అంటే ఎవరి యొక్క కెపాసిటీ ఎక్కువ ఉంది? ఏ యొక్క కెపాసిటీ 1 యూనిట్ ఎక్కువగా ఉంది. అంటే ఏమవుతుంది? ట్యాంక్ అనేది నిండుతుంది అని అర్థం. కాబట్టి టోటల్ ఎంత కెపాసిటీ ఉంది? వర్క్ ఎన్ని యూనిట్స్ వర్క్ ఉంది? 16 యూనిట్స్ ట్యాంక్ ఉంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏముంది? 1. 16/1 అంటే మనకి ఏమవుతుంది? 16. ఆన్సర్ ఎక్కడుంది? సి ఆప్షన్లో ఉన్నది.